దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు రాజులందరినీ నిర్జించి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని కొనుపోవుట. రుక్మిణిని శ్రీకృష్ణుడు కొనుపోవుచుండుటను చూచి జరాసంధుని నాయకత్వమున రాజులందరూ అగ్రహాయుత్తల చిత్తులైరి. రుక్మిణీదేవి సౌందర్యమును చూసి విస్తుపోయిన వారు గుర్రములపై నుండి ఏనుగులపై నుండి కిందికి దిగజారిరి. అంతలో తేరుకొని లేచి నిలబడి ఆయుధములను ధరించిరి. తన విల్లంబులను చేతబట్టి రథము మీదను అశ్వముల మీదను ఏనుగుల మీదను శ్రీకృష్ణుని వెంటాడిరి. వారి పురోగతిని అడ్డగించుటకును యాదవ సైనికులు వెనుదిరిగి వారిని ఎదుర్కొనిరి. ఇరుపక్షముల మధ్యను ఘోర సంగ్రామం జరిగిన. కృష్ణుని ఎదిరించిన వారికి జరాసంధుడు నాయకత్వం వహించను. ఆ పక్షములో అందరూ యుద్ధకళా కోవిదులు కొండ శిరముపై మేఘము వర్షధారణను కురిపించుతున్నట్లు యాదవ సైనికులపై వారు శరపరంపరను ప్రయోగించిరి. కొండ శిఖరము చేరిన మబ్బు స్థిరముగా నిలిచియుండెను. అందుచే ఇతర ప్రదేశములలో కంటే అచట వర్షము తీవ్రముగా కురియును. కృష్ణుని ఎదిరించు రాజులు ఎట్లయినను అతన్ని ఓడించి అతని వశములో నున్న రుక్మిణిని విడిపించవలెనని కృతనిశ్చయంతో నుండిరి. తన సర్వశక్తులను వినియోగించి తీవ్రముగా యుద్ధము చేయసాగిరి. రథముపై కృష్ణుని సరసన కూర్చుండి ఉన్న రుక్మిణి శత్రుపక్షము నుండి ధారాపాతంగా యాదవ సైన్యంపై కూర్చుచున్న బాణములను చూచి భీతి చిత్తయ్యి ఆమె కృష్ణుని మోము వంక చూసెను. ఆ చూపుతో ఆమె అట్టి ప్రమాదమును కూడా వరకు చేయకుండా తనను గైకొని పోవుచున్నందుకు కృష్ణుని పట్ల తన కృతజ్ఞతను ప్రకటించెను. ఆమె బెదురు చూపులతో విచారము గోచరించెను. ఈ శ్రీకృష్ణుడు క్షణములో ఆమె మనోభావములను గ్రహించెను. ఆమెకిట్లు ధైర్యము చెప్పెను. ప్రియా రుక్మిణి, భీతిల్లకమును, ఎట్టి విలంబమును లేకుండా మన యాదవ సైన్యము ఈ శత్రురాజులను సంహరించగలరు. కృష్ణుడు రుక్మిణితో ఇట్లా పలుకుచుండగా సంకర్షణుడను నామాంతరము గల బాలరాముని యొక్కను గదుని యొక్కను నాయకత్వాన పోరాడుతున్న యదువంశ వీరులు శత్రురాజులు దుష్టత్వమును సహింపక వారు అశ్వముల మీదను ఏనుగుల మీదను రథముల మీదను శరపరంపరలను కురిపించారు. యుద్ధము సాగిన కొలది క్రమముగా శత్రుపక్షములోని సైనికులను రాజులను తన అశ్వములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నేలగూలసాగిరి. కొద్దిసేపటిలో శిరస్త్రాణములతోనూ కుండలములతోనూ అలంకరింపబడిన లక్షలాది శిరస్సులు ఖండింపబడి రణక్షేత్రమున పడుచుండెను. విల్లంబులను గదలను ధరించిన సైనికుల హస్తంబులు ఖండింపబడుచుండెను. ఒక శిరస్సుపై మరొక శిరస్సు, ఒక అశ్వముపై మరొక అశ్వము పడుచుండెను. పదాది సైనికులు ఒంటెలు ఏనుగులు గాడిదలు మున్నగునవి శిరస్సులు ఖండింపబడి నేల కొరిగెను. శత్రుపక్ష నాయకుడైన జరాసంధుడు క్రమముగా కృష్ణుని సైన్యముల చేతిలో తన సేనలు ఓడిపోవచ్చుండట చూచి శిశుపాలుని కొరకు తన సేనలను బలిపెట్టుట అనుచితమని భావించెను. నిజమునకు కృష్ణుని చేతిలో నుండి రుక్మిణిని విడిపించుటకు శిశుపాలుడు స్వయంగా ఓ యుద్ధము ఉండను. కానీ శిశుపాలునకు కృష్ణునితో పోరాడుటకు తగిన పరాక్రమం లేదని గుర్తించిన అతని సైనికులు అనవసరముగా తను బలమునే బలిపెట్టరాదని నిశ్చయించిరి. అందుచేత వారు యుద్ధమును విరమించి పలాయిత్తులైరి. కొందరు రాజులు మర్యాదగా శిశుపాలను పరామర్శించుటకు పోయిరి. భార్యను కోల్పోయిన వాని వలె శిశుపాలుడు చింతాగ్రస్తుడై ఉండెను. అతని వదనము శుష్కించియుండెను. అతని శక్తులన్నీ ఉడిగెను. అతని శరీరకాంతి మటుమాటమయ్యను. వారు శిశుపాలనతో ఇట్లనిరు, ప్రియమైన శిశుపాల, నిరుత్సాహము చెందకము. నీవు క్షత్రియ వంశంలో జన్మించిన వీరాది వీరుడవు. నీ వంటి వారు జయాపజయములు వరకు కొనరాదు. ఏలైనా ఇది శాశ్వతములు కావు. ధైర్యము వహించుము. ఈ తాత్కాలిక పరాజయమునకు భగ్న హృదయుడవు కావద్దు. వాస్తవమునకు ఈ జగన్నాటకము మనము సూత్రధారులము కాము. మనము ఆ సూత్రధారుని చేతులలో ఆడే తోలుబొమ్మలము. ఆ దేవదేవుని సంకల్పము వలనే మనము ప్రవర్తించుచుందుము. ఆయన అనుగ్రహము వలననే మనకు ఒకప్పుడు సుఖమును మరి ఒక్కొక్కప్పుడు దుఃఖమును కలుగుచున్నవి. ఈ పరాజయమునకు విపత్తునకు ప్రధాన కారణము రుక్మిణి అన్నయ్యగు రుక్మి యొక్క అసహన స్వభావము. తాను శిశుపాలునకిచ్చి వివాహము చేయి సంకల్పించిన తన చెల్లిని కృష్ణుడు బలాత్కారంగా కొనుపోవుచుండునని చూచి రుక్మిణి హతాశుడయ్యను. అతడును తాను తన బావగా చేసుకొనగోరిన శిశుపాలుడును హతాశులై తన ఇండ్లకు చేరుకొనిరి. మిక్కిలి కలత చెందిన రుక్మి ఎట్లయినను కృష్ణునికి ఒక గుణపాఠము చెప్పవలనని నిశ్చయించుకుని అనేక వేల గజములతోనూ అశ్వములతోనూ శకటములతోనూ పదాదులతోనూ కూడి ఉన్న తన సైన్యమును తిరిగి ఆయత్తపరచి ద్వారక దిశగా పోవుచున్న కృష్ణుని రథమును తిరిగి వెంబడించెను. తన ఘనతను ప్రదర్శించుకొనుటకు రుక్మి పలాయితులగుచున్న రాజులందరి సమక్షమును ఇట్లు పలికెను. రుక్మిణి వివాహమాడుటలో శిశుపాలునకు మీరు సహాయపడలేకపోతురు, కానీ నేను కృష్ణుడు రుక్మిణిని వివాహమాడుటకు సమ్మతించను. అతనికి గుణపాఠము నేర్పెదను. నేను అతని రథమును ఇదే వెంటాడబోచున్నాను. తానొక మహావీరుని వలె రుక్మి
ఇతర రాజులందరికీ సమక్షములను ఇట్లు ప్రతిజ్ఞ చేశాను. నేను యుద్ధములో కృష్ణుని సంహరించి నా చెల్లిని కొనిరాలేకపోయినచో నేను కుండీ నగరమునకు తిరిగి ప్రవేశించను. మీ అందరి సమక్షములను ఈ శపథము చేయుచున్నాను. ఈ ప్రతినా నెట్లు నెరవేర్చుకొనగలను మీరే చూడగలరు. ఇట్లు ప్రగల్భ వాక్యములు పలికిన తర్వాత రుక్మి తన రథమునికి కృష్ణుని వెంటాడుమని సారథికి ఆదేశించాను. అతనితో ఇట్లు పలికాను, నేను వెంటనే కృష్ణునితో యుద్ధము చేయగోరుచున్నాను. ఆ గోపాల బాలకుడు వంచనతో క్షత్రియులనందరినీ ఓడింపగలిగితివని విర్రవీగుచున్నాడు. కానీ నేను అతడిని మంచి గుణపాఠము నేర్పెదను అని అవినయముతో అతడు నా చెల్లెల్ని అపహరించినందుకు నిశితమైన నా బాణములతో జ్ఞాపకమున్నట్లు అతనికి గుణపాఠము నేర్పెదను. ఈ విధముగా అవివేకి అయిన రుక్మి దేవదేవుని బలపరాక్రమం నెరుగజాలక శుష్కమైన ప్రగల్భ వాక్యములను పలికెను. మిక్కిలి మూఢత్వముతో అనతి కాలములోనే రుక్మి కృష్ణుని రథమును చేరుకొని అతనితో ఇట్లా పలకసాగిన, ఒక్క క్షణమాగి నాతో యుద్ధము చేయుము. అట్లు పలికి తన విల్లును ఎక్కుపట్టి 3 బాణములను కృష్ణుని దేహముపై ప్రయోగించను. యదువంశములో జన్మించిన నికృష్ట జీవి అని కృష్ణుని నిందించి ఒక్క క్షణము తన ముందు నిలిచినచో తాను కృష్ణునకు తగిన గుణపాఠము నేర్పగలనని పలికెను. యజ్ఞములో వినియోగించుటకు ఉద్దేశించిన వెన్నముద్దను కాకి అపహరించినట్లు నా చెల్లిని నీవు గైకను పోవుచున్నావు. నీవు నీ సైనిక బలమును చూసుకొని గర్వపడుచున్నావు. కానీ నీవు ధర్మయుద్ధము చేయలేవు. నీవు నా చెల్లెని అపహరించినావు. ఇప్పుడు నేను నీ గర్వమును మదమును అణిచేసి వేసేదను. నా బాణములతో నిన్ను నేల కొరుగా చేయునంత వరకే నా చెల్లెలు నీ ఆధీనములో నుండును. రుక్మి చేయు ఈ ఉన్మత్త ప్రలాపమును ఆలకించి కృష్ణస్వామి ఒక్క అమ్ముతో రుక్మిణిని అల్లెత్రాటిని ఛేదించను. మరలా మరి ఒక బాణములను రుక్మి సంధింపలేకపోయాను. వెంటనే రుక్మి మరి ఒక వింటిని గైకొని కృష్ణునిపై 5 బాణములను విడిచెను. కృష్ణుడు మరలా ఆ 2వ వింటి అల్లెత్రాటిని కూడా ఛేదించి వేశాను. రుక్మి 3 గ్రహింపగా దాని అల్లెత్రాటిని కూడా కృష్ణుడు ఛేదించను. ఈసారి రుక్మికి తగిన బుద్ధి చెప్పుటకు కృష్ణుడు మొదట 6 బాణములను తరువాత 8 బాణములు అతనిపై విడిచెను. 4 బాణములతో రుక్మి 4 గుర్రములను పడిపోయినవి. మరొక బాణము సారథిని సంహరించను. మిగిలిన 3 బాణములతో రథము పైభాగము ధ్వజము ఎగిరి కింద పడెను. తన వద్ద బాణములు హరించిపోగా రుక్మి కత్తులు, డాలులు, త్రిశూలములు, బల్లెములు మొదలగు ఆయుధములతో కృష్ణునిపై బాహాబాహి యుద్ధము సంకల్పించను. కానీ కృష్ణుడు ఆయుధములనన్నింటినీ ఎగురగొట్టెను. అట్లు తన ప్రయత్నములు అడుగడుగునను వమ్మైపోవుటలో రుక్మి ఒక ఖడ్గమును చేతగొని అగ్నివైపు పరిగెత్తు శలభము వలె అతివేగముగా కృష్ణుని వైపు పరిగెత్తసాగాను. రుక్మి తనను సమీపించగానే కృష్ణుడు రుక్మి ఖడ్గమును 2గా ఖండించను. వెంటనే కృష్ణుడు తన ఖడ్గమును పైకెత్తి రుక్మికి వధింపబోగా రుక్మి సోదరి అయిన రుక్మిణి ఈసారి కృష్ణుడు తన సోదరుని మన్నింపబోడని తలచి కృష్ణుని పాదార విందములపై పడి భయముతో గజగజ వణుకుతూ దీనస్వరముతో ఆయనను ప్రార్థించను. మొదట రుక్మిణి కృష్ణుని యోగీశ్వర అని సంబోధించను. యోగీశ్వరుడు అనగా ఊహింపజాలనంత ఐశ్వర్యము, శక్తి కలవాడు అని అర్థము. కృష్ణుడు అట్టి అనంత విభవమును, శక్తిని కలవాడు. మరి తన సోదరుడైన రుక్మి పరిమితమగు సైనిక బలము కలవాడు. కృష్ణుడు అమేయ ప్రభావుడు. తన అన్న జీవితములో అడుగడుగను పరిమిత స్వభావము కలవాడు. అందుచేత అపారముకు కృష్ణుని శక్తి ముందు రుక్మి లెక్కలోనికి రాని చిన్న కీటకం వంటివాడు. ఆమె కృష్ణుని దేవదేవా అని కూడా సంబోధించను. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, చంద్రుడు మున్నగు శక్తివంతులకు దేవతలందరూ గలరు. ఆ దేవతలకందరికీ ప్రభు శ్రీకృష్ణుడు. ఇక రుక్మిణి అనినచో ఒక సాధారణ మానవుడు. మరియు కృష్ణుని గూర్చిన అజ్ఞానము వలన అతడు మరింత నికృష్టుడయ్యను. అనగా కృష్ణుని నిజస్వరూపమును ఎవ్వడు ఎరుగడో వాడు ఈ మానవ సమాజంలో పరమ నికృష్టుడు అని అర్థము. రుక్మిణి శ్రీకృష్ణుని జగత్పతి అని కూడా బోధించను. ఆయనతో పోల్చి చూసినచో తన అన్న ఒక సాధారణమైన రాజకుమారుడు. ఈ విధముగా కృష్ణుని విభవముతో రుక్మి పరిస్థితిని పోల్చి చూసి తమకు వివాహము జరగనున్న శుభ సమయమున తన అన్నను వధింపవలదనియు అతనిని మన్నింపుమనియు దీనముగా ప్రార్థించారు. మరి ఒక విధముగా చెప్పవలననియు ననిన ఆమె తన స్త్రీ స్వభావము చక్కగా ప్రకటించను. మరి ఒకరితో తన వివాహము జరగబోవు సమయమున కృష్ణుడు వచ్చి తనను కాపాడి తనకు భర్త కానున్నాడని రుక్మిణి సంతోషముగా నుండెను. కానీ ఎన్ని చెప్పినను తన మీది ప్రేమతోనో తనకు కృష్ణుని కంటే ఉత్తముడని తాను భావించిన వ్యక్తినిచ్చి వివాహం తలపెట్టిన తన అన్నను కోల్పోవటం ఆమెకు ఇష్టం లేదు.
తన అన్న ప్రాణముల కొరకై రుక్మిణి కృష్ణుని ప్రార్థించుచున్న సమయమున ఆమె దేహమంతయు కంపించచుండెను. ఆతురతతో ఆమె వదనము శుష్కమయ్యను, కంఠము గద్గదమయ్యను. శరీర కంపము వలన దేహమీది ఆభరణములన్నీయు నదులై జారి చల్లా చెదురుగా కింద పడిన. వెంటనే కృష్ణప్రభువు కరుణార్థ హృదయుడై మూఢుడైన రుక్మికి కుండుటకును సమ్మతించను. కానీ అతనికి ఒక చిన్న దండన విధించదలచను. అతనిని ఒక గుడ్డతో బంధించి అతని మీసమును గడ్డమును జుట్టును అక్కడక్కడ గొరికెను. కృష్ణుడు రుక్మిణిని ఈ విధముగా దండించిన సమయమున బలరాముని నాయకత్వము కిందనున్న యదువంశ సైన్యము మదించిన ఏనుగు సరస్సులో తామరతూడులను పెళ్లగించిన విధముగా రుక్మి సైన్యమునంతటిని క్షణములో మట్టుపెట్టను. రుక్మి సేవకులను సంహరించి యదువంశ వీరులు కృష్ణుని రథము వద్దకు వచ్చి రుక్మి పరిస్థితిని గూర్చి ఆశ్చర్యచకితులైరు. ముఖ్యముగా బలరాముడు తన తమ్ముడు కొత్తగా పెండ్లాడిన తన మరదలిపై జాలి వహించెను. రుక్మిణికి సంతోషము చేకూర్చట కొరకై బలరాముడు స్వయముగా రుక్మి బంధములను విప్పెను. రుక్మిణి మరింత సంతోషపరచుచు బలరాముడు కృష్ణుని మందలించుచు ఇట్లు పలికెను. కృష్ణ, నీవు చేసిన పని ఎంత మాత్రమును సముచితముగా లేదు. ఇది మన వంశ మర్యాదకు విరుద్ధము. శిరోజములు ఖండించుట, మీసము గడ్డమును గొరుకుట అతన్ని వధించుటతో సమానము. రుక్మి ఎట్టివాడైనను కానిము అతడిప్పుడు మనకు బావమరిది, మనకు కుటుంబమునకు ఆప్తుడు. నీవతనిని ఇట్లు అవమానించరాదు. అనంతరము రుక్మిణిని సముదాయించుచు బలరాముడిట్ల నేను నీ అగ్రజుని వికృత రూపును చేసినందులకు నీవు విచారింపకము. ప్రతి వ్యక్తియు తన కర్మలను ఫలితముగా సుఖదుఖములను అనుభవింపక తప్పదు. తాను చేసిన దుష్కర్మలకు ఫలితముగా తన అన్న అనుభవించిన పరాభవమునకు రుక్మిణి దుఃఖించి రాదని ఆమెకు నచ్చచెప్పుటకు బలరాముడు ప్రయత్నించను. అట్టి సోదరుని పట్ల సోదర ప్రేమ చూపవలసిన అవసరము లేదు. బలరాముడు కృష్ణుని వైపు తిరిగిట్ల నేను నాయనా కృష్ణ, ఒక బంధువు వదార్హ మగు దోషమును ఆచరించినను అతనిని మన్నింపవలేను. ఆ బంధువు తన దోషమును గుర్తించినప్పుడు అట్లు గుర్తించుటయే అతనిలో మృత్యువుతో సమానము. అందుచే అతనిని వధించుట అనవసరము. తిరిగి బలరాముడు రుక్మిణితో ఇట్ల నేను ప్రస్తుత మానవ సమాజంలో క్షత్రియ ధర్మము సునిశ్చితమైనది. యుద్ధ ధర్మానుసారము తన సోదరుడే ఎదిరి పక్షమున పోరాడుచున్నచో అతనిని శత్రువుగానే పరిగణింపవలేను. క్షత్రియుడు తన సోదరునైనను వధించుటకును వెనుదీయుడు. అట్లు పలుకుటలో బలరాముని అత్యంతమేమనగా రుక్మియు కృష్ణుడును తాను భావమరుదుల సంబంధము కలిగి ఉన్నను పరస్పరము యుద్ధము చేయుటలో తప్పేదియు లేదని రుక్మిణికి నచ్చచెప్పాను. ఐహిక జీవితము విధానము మంచి ప్రతినిధులు క్షత్రియులు ప్రాపంచిక లాభములను సంబంధించిన సమస్య తల ఎత్తినచో వారు ఉత్సాహంతో ఉప్పొంగిపోవుదురు. అందుచేత రాజ్యము, భూమి, సంపద, స్త్రీలు, గౌరవము, ప్రాభావము మొదలగు వాని కొరకు ఇరువురు క్షత్రియుల మధ్య పోరాటము జరుగుచున్నచో వారు ఒకరికొకరు పూర్తి అణగద్రొక్కవలెనని ప్రయత్నింతుదురు అని కూడా బలరాముడు రుక్మిణితో పలికెను. అంతమంది రాజులతో శత్రుత్వము తెచ్చిపెట్టిన తన సోదరుడు రుక్మి పట్ల ప్రేమ చూపుట ఐహిక దృష్టి గల సామాన్య స్త్రీకి తగును గాని రుక్మిణి వంటి ఉత్తమ స్త్రీకి అనుచితమని కూడా బలరాముడు రుక్మిణికి సూచించెను. ఆమె అన్న స్వభావము ఏమాత్రమును సమర్థింపదగినది కాదు. అయినను రుక్మిణి ఒక సామాన్య స్త్రీ వలె అతని పట్ల సోదర ప్రేమ ప్రకటించెను. రుక్మిణికి అన్నగు అర్హత అతనికి లేదు. అయినను రుక్మిణి అతని పట్ల నెనరు చూపెను. బలరాముడు ఇంకను ఇట్లు నుడివెను. మరియు ఒక వ్యక్తి తనకు మిత్రుడో శత్రువో తటస్థుడు అని భావించుట దేవాత్మ భావన గలవారికి సహజము. అట్టి మూడులు దేవదేవుని మాయాశక్తికి వసులై చరించుచుందురు. ఎట్టి దేహములోనున్నను జీవాత్మ పరిసమానముగా పరిశుద్ధ స్వభావము కలది. కానీ తగినంత వివేకము లేని వారు జంతువులలోను మానవులలోను దేహభేదము విద్వత్పాసుర భేదమును ధనిక నిర్ధేనిక భేదమును పాటింతురు. ఇవి పరిశుద్ధాత్మకు ఆచ్ఛాదనములు మాత్రమే. కేవలము దేహమును బట్టి చేయు అట్టి విచక్షణ వేర్వేరు ఇంధనముల నుండి పుట్టిన వేర్వేరు అగ్నుల మధ్య భేదమును చుండుట వంటిదే. ఇంధనపు ప్రమాణము ఆకృతి ఎట్టిదైనను దాని నుండి వెలువడు అగ్ని ఏకరూపమే. అట్లే ఆకాశమును కూడా వేర్వేరు ప్రమాణములు ఆకృతులు లేవు. ఈ విధముగా తాత్వికోపదేశము చేసి బలరాముడు వారిని అనుసరించను. ఆయన ఇంకను ఇట్ల నేను ఈ దేహము భౌతిక దృశ్య జగత్తులో ఒక భాగము కానీ జీవాత్మ ప్రకృతితో సంబంధము వలన మాయాకల్పితములైన అనుభూతులను పొందుచు ఒక దేహము నుండి మరి ఒక దేహమునకు మారుచుండును. అది ఏ భౌతిక ఆస్తిక లక్షణము.
అస్తిత్వ లక్షణము. దృశ్య జగత్తులో జీవాత్మకు గల అనుబంధము సత్యమును కాదు, అసత్యమును కాదు. గుణవతి అయిన ఒక మరదల సూర్యుడు వెలుతురుకును, కంటి చూపునకును, ఇతర దృశ్యములకును కారణమైనట్లే ఈ భౌతిక దేహమునకు జీవాత్మయే కారణం. జీవులకు ఈ భౌతిక జగత్తుతో గల సంబంధమును అర్థము చేసుకున్నట్టుకు సూర్యునికి తన ప్రకాశముతోను ప్రకృతి దృశ్యముతోను గల సంబంధము చక్కని ఉదాహరణగా ఉపకరించును. ఉదయం పూట సూర్యుడు ఉదయించినను ఆయన వేడిమియు వెలుతురును క్రమముగా పెరుగుచూ వచ్చును. భౌతికమైన ఉత్పత్తులకును ఆకృతులకును రూపములకును సూర్యుడే కారణము. అయిన వలననే పంచభూతముల యొక్క సమ్మేళనము విశ్లేషణము జరుగుతున్నది. కానీ సూర్యుడు అస్తమించిన వెంటనే దృశ్య జగత్తునకు సూర్యునితో అనుబంధము అంతరించును. అది ఒక స్థలము నుండి మరి ఒక స్థలమునకు మారును. పూర్వార్ధగోళము నుండి పశ్చిమార్ధగోళము వరకు సూర్యుడు పయనించుచున్నప్పుడు సూర్యప్రకాశము వలన పూర్వార్ధగోళంలో కలుగు ఫలితము నిలిచిపోవును. కానీ సూర్యప్రకాశం మాత్రము పశ్చిమార్ధగోళమున కనిపించుచునే ఉండును. అదే విధముగా జీవి వివిధ దేహములను స్వీకరించుచు లేక ఉత్పత్తి చేయుచు వివిధ శారీరక సంబంధములను కల్పించుకొనును. కానీ అతడు ప్రస్తుత దేహమును వదిలి మరి ఒక దేహమును స్వీకరించినప్పుడు పూర్వదేహముతో అతనికి ఎట్టి సంబంధము ఉండదు. అట్లే తరువాత తాను స్వీకరించే దేహముతో కూడా అతనికి ఎట్టి సంబంధము ఉండదు. ఈ దైహిక సంపర్కము నుండి అతడు ఎప్పుడూనూ ముక్తుడే. అందుచేత తేలిక సారాంశమేమనగా ఒక దేహము యొక్క ఉనికితోనూ వినాశముతోనూ కానీ జీవికి ఎట్టి సంబంధము లేదు. చంద్రుని కళల హాని వృద్ధులతో చంద్రునికి ఎట్టి సంబంధము ఉండదు కదా. చంద్రుడు వృద్ధి చెందుతున్నప్పుడు పొరపాటుగా మనము చంద్రుని పెరుగుచున్నాడని భాషింతుము. అట్లే చంద్రునిలో క్షయము కనిపించినప్పుడు చంద్రుడు క్షీణించుచున్నట్లు భ్రమింతుము. కానీ నిజమునకు చంద్రుడెప్పుడును ఒకే రీతిగా నుండును. పైకి గోచరించు హాని వృద్ధులతో ఆయనకి ఎట్టి సంబంధమును లేదు. భౌతిక జగత్తునకు సంబంధించిన చేతనను సుప్తి చైతన్యముతో స్నానిక చైతన్యముతో పోల్చవచ్చును. ఒక వ్యక్తి నిద్రించుచున్నప్పుడు అవాస్తవికములకు పలు విషయములను గూర్చి అతడు కలలు కనును. ఆ స్వప్న సంఘటనములకు ఫలితముగా వివిధములగు సుఖములను దుఃఖములను అతడు అనుభవించును. అదే విధముగా ఒక వ్యక్తి భౌతిక చేతన స్వాప్నికావస్థ అందున్నప్పుడు కూడా నూతన శరీరము ధరించుచున్నప్పుడును ఈ శరీరమును విడిపోచున్నప్పుడును అతడు బాధపడడు. ఈ భౌతిక చైతన్యమునకు విరుద్ధమైనది కృష్ణ చైతన్యం. అనగా ఒక వ్యక్తి కృష్ణ చైతన్య స్థాయికి ఎదిగినప్పుడు జీవితమును గూర్చిన భ్రాంతి కల్పిత భావనల నుండి అతడు విముక్తుడగును. ఈ విధముగా బలరామ ప్రభువు వారికి ఆధ్యాత్మికత్వము బోధించను. తన మరదలకు రుక్మిణితో తిరిగి ఆయన ఇట్లా నేను మందస్మిత సుందరవదన రుక్మిణి అజ్ఞానము వలన కలిగిన అసత్య ప్రేరణ వలన దుఃఖింపకము. అసత్య భావన వలననే ఒక వ్యక్తి దుఃఖితుడుగును. యథార్థ జీవన తత్వమును గూర్చి విచారించిన వెంటనే అతని ఆ దుఃఖమును తొలగిపోవును. ఆ స్థాయిని అందుకుని నిరంతరము సుఖముగా నుండును. బలరాముని వలన మనోవికాసము చేకూరు ఆ బోధనలను వినిన పిమ్మట తన అన్నయ్యకు రుక్మికి జరిగిన పరాభవము వలన వికల మనస్కుయ్యున్న రుక్మిణి తన మనస్సును సమాధానపరచుకొని సంతోషముగా ఉన్నాను. ఇక రుక్మి విషయంలో అతని నెరవేరలేదు. అతని ఉద్యమము విఫలమయ్యను. ఇంటి వద్ద నుండి అతడు పెద్ద సైన్యముతో తాను కృష్ణుని నిర్జించి తన చెల్లెల్ని కొనివత్తునని ప్రగల్భము పలికి బయలుదేరిన. అందులకు విరుద్ధముగాను అతడు తన సైన్యమంతటినీ కోల్పోయాను. వ్యక్తిగతముగా పరాభవమునకు గురి అయ్యను. తన స్థితికి అతడు మిక్కిలి దుఃఖితుడయ్యను. ఆయనను స్వామి అనుగ్రహం వలన ఆయుర్దాయమున్నంత వరకు జీవించుటకే నిశ్చయించుకున్నాను. కానీ తాను క్షత్రియుడగుట వలన కృష్ణుని వధించి తన చెల్లెల్ని విడిపించే వరకు తాను తన రాజధాని యొక్క కుండెనకి తిరిగి రానని చెప్పిన ప్రతిజ్ఞ అతనికి గుర్తుకొచ్చినది. అందుచే కోపముతో అతడు కుండినను తిరిగి పోవుటకు నిరాకరించి భోజకట అను గ్రామములో ఒక కుటీరము నిర్మించుకొని శేష జీవితమును అచటనే గడపసాగిన. శత్రురాజులందరినీ నిర్జించి బలాత్కారంగా రుక్మిణిని కొనిపోయిన కృష్ణుడు తన రాజధాని యగు ద్వారకా నగరం చేరుకొని అచట వైదిక సాంప్రదాయానుసారముగా రుక్మిణిని వివాహము చేసుకున్నాను. ఆ వివాహానంతరము ద్వారకలోని యదువంశము వారికి కృష్ణుడు రాజయ్యను. రుక్మిణి కృష్ణుల కళ్యాణము నగరవాసులందరికీ ఆనందహేతువాయను. ఇంటింటా ఉత్సవములు జరుపుకొనిరి. ద్వారకా నగర పౌరులు నూతన వస్త్రములు ధరించి సకలాభరణ భూషితులై నూతన వధూవరులకు రుక్మిణి కృష్ణులకు పలు కానుకలకు సమర్పించరు. యదుపురి ద్వారకలోని ఇండ్లన్నీ తోరణములతోనూ పతాకములతోనూ పుష్పములతోనూ అలంకరింపబడి ఉన్నవి. ప్రతి ఇంటికి ఈ సందర్భంలో ఒక విశేష ద్వారము అమర్చబడెను. ద్వారములకు ఇరువైపులా జలపూర్ణ కుంభములను ఉంచబడెను. నగరమంతయు ఖరీదైన అగరు ధూపములతో నిండిపోయెను. ఆ రాత్రి ఇండ్లన్నీ దీప తోరణాలములతో అలంకరింపబడెను. కృష్ణస్వామి రుక్మిణిని చేపట్టిన ఆ సందర్భంలో నగరమంతయు
ఆనంద డోరికలలో ఓలలాడెను. నగరమంతటికి అరటి చెట్ల బోధలతోనూ పోక చెట్ల బోధలతోనూ అలంకరింపబడింది. ఉత్సవ సమయములలో అది శుభప్రదమని అట్లు చేయుట పరిపాటి. వివిధ గజముల మీద వేర్వేరు దేశముల సామంతరాజులందరూ నగరమునకు వచ్చిరి. గజములను ఒక మొక్క గాని చెట్టు గాని కనిపించినచో వెంటనే దానిని సమూలముగా పెరిగివేసి ఇటునటు విసరుట అలవాటు. ఆ సందర్భముగా నగరము చేరిన గజములు కూడా అచట అరటి చెట్లను పోక చెట్లను చెల్లాచెదురుగా విసిరివేయసాగెను. అవి అట్లు ఉన్మత్తముగా ప్రవర్తించినను చెల్లాచెదురుగా పడి ఉన్న ఆ చెట్లతో నగరము శోభాయమానముగానే ఉండెను. అట్లు నగరము చేరిన మిత్రరాజులలో ధృతరాష్ట్రుడు, కౌరవులు, పాండవులు, ద్రుపదుడు, సంతర్ధనుడు, రుక్మిణి, తండ్రియగు భీష్మక మహారాజు కూడా ఉండిరి. కృష్ణుడు బలత్కారముగా రుక్మిణిని వరించి తెచ్చుటచే విదర్భరాజగు భీష్మకుడు మొదట కొన్ని అపోహలకు లోనైనను బలరాముని వంటి మహనీయులు ప్రోత్సహించుటతో రుక్మిణీ కృష్ణుల కళ్యాణ మహోత్సవమును పాల్గొనుటకు అంగీకరించను. కృష్ణుడు చేసిన రుక్మిణీ హరణము విదర్భ రాజ్యమునకు ఏమంత సంతోషదాయకము కాకపోయినను కన్యాపహరణము క్షత్రియులకు అనుచితము కాదని గుర్తింపవలెను. నిజమునకు అన్ని వివాహముల్లోనూ ఏదో ఒక రూపమున కన్యాపహరణము వాడుకలోనున్నది. అదీను కాక భీష్మక మహారాజు మొదటి నుండి ముద్దుల మూటకట్టు తన కుమార్తె రుక్మిణిని కృష్ణునికిచ్చి వివాహము చేయవలనని తలచుకొనుచుండెను. ఏదో ఒక విధముగా చివరకు అతని కోరిక నెరవేరినది. అందుచేత యుద్ధములో తన అగ్రమతుడు రుక్మి పరాభూతుడైనను అతడు కళ్యాణ మహోత్సవమునకు వచ్చెను. నందమహారాజును బృందావనంలోని గోపబాలురను కూడా ఆ వివాహ మహోత్సవంలో పాల్గొన్నట్లు పద్మపురాణము చెప్పుచున్నది. కురు, సృంజయ, కైకయ, విదర్భ, కుంత దేశముల ప్రభువులు తమ తమ పరివారములతో సహా వివాహమునకు వచ్చిరి. కృష్ణునిచే రుక్మిణీదేవి అపహరణ కథ కావ్యములుగా వ్రాయబడి ఎల్లెడలా గానము చేయబడుచుండెను. ద్వారకలో సమానిష్ఠులగు రాజులను, ముఖ్యముగా వారి కుమార్తెలను శ్రీకృష్ణుని శౌర్య పరాక్రమములను గూర్చిన గాథలను విని విస్మతులైరి. ఈ విధముగా ద్వారకానగర పౌరులను, అతిథులను రుక్మిణీ కృష్ణుల కళ్యాణమును గాంచి పరమానంద భరితులైరి. దేవదేవుడును సర్వరక్షకుడును అయిన స్వామి భాగ్యాప్తి దేవతయగు అమ్మవారి పాణిగ్రహణం చేయుట సమస్త ప్రజలకును హర్షదాయకము గదా. రాజులందరినీ నిర్జించి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని కొనిపోవుట అను దశమ స్కందపు 53వ అధ్యాయమునకు భక్తి వేదాంత స్వామి భాష్యము సమాప్తము.